అమ్మ 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 అచ్చంగా తొలి అచ్చుతో ప్రారంభమయ్యే అచ్చ తెలుగు పదం అమ్మ. పదం కాదిది, ఏకపద మధుర కావ్య. నా కలంలో ఏ సిరా పోసి తల్లి ప్రేమలోని ఆ లాలిత్యాన్ని సాహిత్యంగా మలచగలను? అది దుస్సాహసమే. అయినా నాకు తెలిసిన ఓ 4 మాటలు అమ్మ గురించి. ఇంటిని సమర్థవంతంగా నడిపే సారథి అమ్మ. బిడ్డలకు తండ్రికి మధ్య వారధి అమ్మ. నాన్న తెచ్చే జీతంతో ఇంటి అవసరాలను తీరుస్తూ, బిడ్డల అవసరాలను తండ్రికి చేరవేస్తూ, చక్కటి వ్యవహార దక్షతతో జీవితాలను తీర్చిదిద్దే ఆ మాతృమూర్తి వంట పాత్రలతో వండి కమ్మటి భోజనం పెట్టి పోషించే వ్యక్తిగా మాత్రమే కాకుండా, అన్నం పెట్టే అన్నపూర్ణగా, అక్షరం నేర్పే ఆచార్యుడిగా, ఇంటికి దీపం ఇల్లాలిగా, దేవతాస్వరూపిణి ఈశానిగా, ఉపాయశాలిగా, ఊపిరిగా, బతుకులు దిద్దే వరవడిగా, ఓరిమికి మారుపేరుగా, ఔదర్యానికి మరో రూపుగా, అందరి తలలో నాలుకలా అహర్నిశలు తన వారి కోసం శ్రమించే అమ్మగా ఎన్నో పాత్రలను పోషిస్తుంది. చెప్పకేం కానివ్వండి, అమ్మకు కొందరు ఏజెంట్లు ఉంటారండోయ్. ఎక్కడున్నా లాక్కొచ్చి ఇంట్లో పడేయడమే వారి పని. ఆశ్చర్యపోతున్నారా? అవును, మరి వీధుల్లో ఎక్కడో ఆడుకుంటూ ఉంటే అమ్మ పెట్టిన గుమగుమలాడే పప్పు పులుసు వాసన ముక్కు పుటాలకు తగిలి అమ్మ దగ్గరికి తెచ్చి పడేసేది. ఆవకాయ సీసా మూత తెరిస్తే అల్లంత దూరంలో ఉన్న అమ్మ చెంతకు చేరిపోవడమే. అమ్మ అంటే అంతే కదా. మిగిలిన పదార్థాలతో పాటు కాస్తంత కడుపు తీపి, చిటికెడు ప్రేమ, చారెడు అభిమానం కలుపుతుంది అనుకుంటాను. అందుకే ఏదో సినిమాలో చెప్పినట్టు అమ్మ గుర్తుకొస్తే ఏడుపు వస్తుంది, ఏడుపు వచ్చినప్పుడల్లా అమ్మ గుర్తుకొస్తుంది. అనుక్షణం ప్రతిక్షణం అమ్మా అంటే నేనున్నా అంటూ ఆశీర్వదిస్తూ, అనురాగం కురిపిస్తూ, అనునిత్యం అంతులేని ప్రేమను పంచే ఆ అనురాగ దేవతను ఓ రోజంటూ ప్రార్థిస్తే సరిపోతుందా? ఆరాధిస్తే అయిపోతుందా? అంతు చిక్కని నా ప్రశ్నకు సమాధానమే కరువయ్యింది. ఏమిచ్చి తీర్చగలను ఆమె రుణం? ఏమిస్తే తీరుతుంది ఆ తల్లి రుణం? ఆలోచిస్తే అర్థమయ్యింది అసలు ఆలోచించాల్సిందే లేదని. జన్మనిచ్చిన తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీరదని. ప్రపంచాన్ని పరిచయం చేసిన మాతృదేవతకు పంచ ప్రాణాలిచ్చినా సరిపోదని. ఊపిరి పోసిన అమ్మకు నాలో ఊపిరి ఉండే వరకు ఊడిగం చేసినా తక్కువేనని. ఎందుకంటే వెలుగును చూసే నా ప్రతిరోజు ఆ అమ్మ చలవే. జీవితాన వెన్నెల కురిసే ప్రతి క్షణం ఆ అమ్మ వలనే. జగతిని సత్యం అమ్మే అంటూ, ప్రతి పూట ప్రతి చోట అమ్మే అంటూ, ప్రతి క్షణం అమ్మకు పాదాభివందనాలు. ఈనాటికి ఏ నాటికి అమ్మ లాలనలో మళ్ళీ పసివాడినైపోవాలనిపిస్తోంది. అమ్మ పాలనలో మళ్ళీ ఎదగాలనిపిస్తోంది. అమ్మ చేతి గోరుముద్దలు మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తోంది. అమ్మ ఒడిలో నిద్రించాలని అనిపిస్తోంది. అమ్మ ప్రేమను తిరిగి పొందాలనిపిస్తుంది. అమ్మా నాన్నగారుల ఆశీస్సులతో మీ అయ్యగారి కృష్ణకుమార్.